నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేనైతే ఉన్నానండి ప్రజెంట్ వచ్చేసి అనంత రియాలిటీ వారి అనంత నిధులు అయితే ఉన్నానండి. బళ్ళార్ రోడ్ లో అయితే ఉంటుంది ఈ వెంచర్. ఇక్కడ మీకు ఓపెన్ ఫ్లాట్స్ అయితే సేలింగ్ అయితే ఉన్నాయండి. అండ్ చాలా వరకు మీకు అందరికీ కూడా అందుబాటు ధరలో కూడా ఇస్తున్నారు. అండ్ ఈఎంఐ ఫెసిలిటీ, బ్యాంక్ ఫెసిలిటీ, చాలా కొన్ని మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అన్నట్లు. ఇంకా అవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందామండి. ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకు బళ్ళారి రోడ్ అనమాట. సో మనకు అనంతపూర్ నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో అనంత నిధి వెంచర్ అయితే ఉంటుంది. సైనికాపురం నియర్ బై అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ రోడ్ లోనే ఉంటుంది అన్నట్లు. ఇంకా లోపలికి వెళ్ళాక ఫ్లాట్స్ అన్ని కూడా చూపిస్తారండి. వీటి ప్రైజెస్, ఏం ఆఫర్స్ ఇవన్నీ కూడా తెలుసుకుందాం. లోపలికి నాతో పాటు మీరు కూడా జాయిన్ అయిపోండి. వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో గైస్, ప్రజెంట్ అయితే అనంత నిధి వెంచర్లో అయితే ఉన్నానండి. సో వీళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే 16.5 acres లో 200 పైగా ఫ్లాట్స్ ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే ఈ నెల 1వ తారీఖున అనేది మీకు వెంచర్ అని టేకప్ చేసుకోవడం జరిగింది అన్నట్లు. ఇంకా ఈ విధంగా మీకు ప్రీకాస్టింగ్ కావచ్చు, విత్ పెయింటింగ్ వర్క్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు నెంబర్ బోర్డ్స్ లైక్ స్టోనింగ్ ఉంటుంది కదండి, ఇదంతా కూడా డెవలప్ చేశారనమాట. విత్ ఇన్ 25 days లోనే చాలా ఫాస్ట్ గా అయితే డెవలప్ చేయడం జరిగింది అన్నట్లు. అండ్ కంప్లీట్ గా 16.5 acres లో డెవలప్ చేస్తున్నారు. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 3 cents పైననే ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. అండ్ ఫ్లాట్ వివరాలు, కాస్ట్ వివరాలు కానీ అవన్నీ కూడా నెమ్మదిగా నేను 1 by 1 చెప్తాను. మీరైతే ఒకసారి కంప్లీట్ గా చూడండి ఎంత చక్కగా ఉంది ఫ్లాట్ అనేది మీరు చూడొచ్చు. కంప్లీట్ గా లాస్ట్ వరకు ఫ్రీకాస్టింగ్ అనేది చేయడం జరిగింది. విత్ ఇన్ 25 days లో ఈ డెవలప్మెంట్ అంతా కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే డెవలప్మెంట్స్ అనమాట. అనంత రియాలిటీ అనగానే సో మనకు సేల్ ఎంత ఫాస్ట్ గా అయితే చేస్తారో, డెవలప్మెంట్స్ కూడా అదే విధంగా ఫాస్ట్ గా చేస్తారు అన్నట్లు. మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్ వెంచర్స్ వీళ్ళు టేకప్ చేసినవి అనంత ఎస్టేట్స్ కావచ్చు, శ్రీకృష్ణ గార్డెన్స్ కావచ్చు, ఎంత చక్కగా ఫాస్ట్ గా డెవలప్ చేశారని మీరు చూడొచ్చు అన్నట్లు. ఇంకా సో ఫ్రెండ్స్ చూసారు కదా, విత్ ఇన్ 25 days లో ఎంత చక్కగా డెవలప్ చేశారనేది. ఫ్రమ్ ద రోడ్ నుంచి చూసుకున్నట్లయితే మనకు తార్ రోడ్స్ అనేది 40 feet రోడ్ తో తార్ రోడ్ అనేది ఇస్తున్నారండి. అండ్ ఇంటర్నల్ గా కూడా మనకు 40-30 feet రోడ్ తో ఇస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఫ్లాట్స్ చూసుకున్నట్లయితే 3 సెంట్ల నుంచి 4, 5, 6, 7, 10 cents వరకు కూడా ఉన్నాయి. అంటే మీకు ఏంటంటే రెసిడెన్షియల్ పర్పస్ కావచ్చు, లేకపోతే మనం ఒక పెట్టుబడి రూపంలో పెట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే ఫామ్ హౌసెస్, ముఖ్యంగా సిటీకి అవుట్స్కట్స్ లో ఫామ్ హౌస్ కట్టుకోవాలని చాలా మందికి అయితే ఆశ ఉంటుంది కదా. సో అప్ టు 10 cents వరకు కూడా వీళ్ళు ఫ్లాట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే చక్కగా మీరు ఫామ్ హౌస్ డెవలప్ చేసుకొని మీకు వీకెండ్స్ లో అలా ఫ్యామిలీతో రావడానికి చక్కగా ఉంటుంది అన్నట్లు. ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్విమ్మింగ్ పూల్ కావచ్చు, 2 children parks అనమాట. పార్క్స్ కూడా 2 ఇస్తున్నారండి. సో ఇందులో మీకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అలాగే మీకు ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే 2 guest houses అండి. సో బేసిక్ గా ఒక చోట మనం ఒక ఫ్లాట్ తీసుకున్నట్లయితే అగైన్ మనం ఫ్లాట్ చూడడానికి అప్పుడప్పుడు వెళ్ళాల్సి తప్పితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా ఒక టైం పాస్ చేయడానికి అక్కడ ఏమి ఉండదు అనమాట. బట్ వీళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గెస్ట్ హౌస్ ఉండడం వల్ల ఏంటంటే మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి చక్కగా టైం అనేది స్పెండ్ చేసి వెళ్ళొచ్చు అన్నట్లు. ఇంకా ఇందాక నేను 2 parks ఉంటాయని చెప్పాను కదండి. ఒక పార్క్ లో వచ్చేటప్పటికి కిడ్స్ కి సంబంధించిన ప్లే ఏరియా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇంకొక పార్క్ లో మనకు ప్లాంటేషన్ కావచ్చు, అలాగే మీకు వాకింగ్ చేయడానికి ఒక ట్రాకింగ్ అనేది ఉంటుంది అన్నట్లు. ఇంకా సో ముఖ్యంగా వీళ్ళు చేసే ప్రతి డెవలప్మెంట్ కూడా మీ ప్రీవియస్ వెంచర్స్ చూసుకున్నట్లు తెలిసే ఉంటుంది. మీకు అనంత ఎస్టేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అనంత ఎస్టేట్ లో కూడా మనకు కిడ్స్ పార్క్ ఏరియా కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ చేసి ఇచ్చారండి. సో ఇక్కడ మీకు స్పెషల్ గా స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, గెస్ట్ హౌసెస్ ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అయితే అవుతున్నాయని చెప్పొచ్చు. ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా విత్ ఇన్ 3 months లో ఫినిష్ చేసి చూపిస్తామంటున్నారండి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి కమింగ్ టు ప్రైస్ అండి. సో 3 సెంట్ల నుంచి ప్రారంభం అవుతాయని చెప్పాను కదా ఫ్లాట్స్ అనేది. ఒక సెంట్ కాస్ట్ 3,30,000 రూపాయలు పెట్టడం జరిగింది. 3,30,000 per cent. 3 సెంట్ల నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట వీళ్ళ దగ్గర ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేటప్పటికి. సో మీకు ఇక్కడ ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసారండి, ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. సో మీకు ఇక్కడ ఒక 10,000 రూపాయలు పే చేసి అడ్వాన్స్ రూపంలో మీరు కట్టచ్చు అనమాట. నెక్స్ట్ మీకు స్టెప్ లో 3,30,000 రూపీస్ పే చేసి అగ్రిమెంట్ తీసుకోవచ్చు. అగైన్ ఇంకా 3,30,000 రూపీస్ తో మీరు కంప్లీట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే 3 సెంట్లు వాల్యూ గల మీకు సైట్ కొనుక్కుంటే 2 సెంట్ల అమౌంట్ పే చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ డిఫరెన్స్ అమౌంట్ మీకు 24 EMIs అనేది పెట్టడం జరిగింది. దట్టు కూడా 0% ఇంట్రెస్ట్ తో. దీంట్లో కూడా ఇంకొక సువర్ణ అవకాశం అయితే కల్పిస్తున్నారండి. సో గైస్, ఈఎంఐ పెట్టడం అనేది 24 months లో కూడా ఎవ్రీ మంత్ కూడా 13,750 రూపీస్ ప్రకారం పే చేయాలండి. ఎవ్రీ మంత్ కూడా అనంత నిధి అనేది మనకు లక్కీ డ్రా అనేది జరుపుతారు. ఈ లక్కీ డ్రాలో విన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మీకు ఏంటంటే సో రిమైనింగ్ కట్టవలసిన అమౌంట్ అనేది కంప్లీట్ గా అనేది మాఫీ చేయబడుతుంది. ఇదైతే ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు అన్నట్లు. ఇంకా అండ్ ఇకపోతే బ్యాంక్ లోన్స్ కావచ్చు, మీకు ఈఎంఐ 0 ఇంట్రెస్ట్, ఇన్ని సదుపాయాలు అయితే కల్పిస్తున్నారు. ఇన్ని సదుపాయాలతో పాటు ఇలాంటి అవకాశం కూడా కల్పిస్తున్నారండి అనంత నిధిలో. సో వీళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీకు విజిటర్స్ కావచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూడండి. సో చెప్పిన టైంకి మీకు పికప్ డ్రాప్ అనేది ఇవ్వబడుతుంది అన్నట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో. స్క్రీన్ పైన అయితే నెంబర్స్ ఇచ్చాను, కాల్ చేసి అప్రోచ్ అవ్వండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం. అండ్ పక్కా మనకు వాస్తుతో అన్ని లైక్ ఏంటంటే అన్ని ఫేసెస్ లో మనకు ఫ్లాట్స్ ఉన్నాయి. కార్నర్ బిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నట్లు. నాకైతే చాలా నచ్చేసింది, మీకు కూడా నచ్చుతుందండి. ఒకసారి కాల్ చేసి విజిట్ అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లాస్ట్ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.